సీత తన గెలుపు చూసుకొని తనలో తాను చాలా సంతోషిస్తుంది. తనకంటే అదృష్టవంతురాలు మరొకరు లేరు అని మురిసిపోతూ ఉంటుంది. అలా ఆ రోజు ముగిసిపోతుంది. మరుసటి రోజు, అత్తయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది. వంటేం చేస్తున్నారు? వంట లేదు, గింట లేదు. అయినా నా ఇంట్లో కోడలున్నాక నేను వంట చేయాల్సిన కర్మేంటి? అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? నాకేమీ కాలేదు. నువ్వు వెళ్ళి వంట చెయ్యి. ఆకలి దంచేస్తుంది. ఏంటి, నేనా? అవును, నువ్వే. ఇక నుండి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. నీకు ఎవ్వరు సహాయం చేసినా నేను ఊరుకోను. కానీ అత్తయ్య, ఇవన్నీ నేను ఎలా చేయగలను చెప్పండి? అదంతా నాకు తెలీదు. నువ్వు చేయాల్సిందే అంటూ సురేఖ లేఖపై చాలా కటువుగా ప్రవర్తిస్తుంది. లేఖ అందుకు బాధపడుతుంది. ఇక వెళ్లి వంట చేస్తుంది. అత్తయ్య, వంట చేశాను, వడ్డిస్తాను, రండి. నేనక్కడికి వచ్చేదేంటి? నువ్వే ఇక్కడికి తీసుకొనిరా. అది విన్న లేఖకు ఏమీ అర్థం కాదు. తన అత్తగారు ఎందుకని తనతో అంత కటువుగా మాట్లాడుతున్నారో తెలియక లేఖ చాలా బాధపడుతుంది. అయినా చేసేదేం లేక సురేఖ ఉన్న దగ్గరికే భోజనం తెచ్చిస్తుంది. సీత పక్కనే ఉండి సురేఖ మార్పుని ఆనందంగా చూస్తుంది. చూడు లేఖ, మొన్నటి నుంచి బట్టలు తొక్కుండా అలానే ఉన్నాయి. తిన్నాక వెళ్ళి వాటిని ఉతికారే. అలాగే అత్తయ్య అని చెప్పి లేఖ బట్టలుతకడానికి వెళ్ళిపోతుంది. వదినా, మీకు మీరే సాటి. ఒక్కరోజులోనే తాను చెప్పిన మాట వింటుందంటే ఇది ఇలాగే కొనసాగిస్తే అది చచ్చే వరకు మీ కాళ్ల దగ్గర పడి ఉంటుంది. అవును సీత, నువ్వు చెప్పింది నిజమే. ఇలా ఇద్దరూ కలిసి లేఖను కష్టపెడుతుంటారు. ఇలా ఒక వారం గడిచిపోతుంది. ఆ రోజు రాము ఇంటికి వస్తాడని లేఖ చాలా సంతోషంగా రాము కోసం ఎదురు చూస్తుంటుంది. మరోవైపు సీత సురేఖతో, వదినా, ఇవాళ రాము ఇంటికి వస్తున్నాడు కదా? అవును సీత, అయితే ఏంటి? ఒకవేళ మీరు లేఖతో ఇంటి పనంతా చేయించారని తెలిస్తే? అమ్మో, ఇంకా ఏమైనుందా? నా ప్రాణాలు గాల్లోకే. ఇప్పుడు లేఖ రాముకంతా చెప్పేస్తే ఎలా? అయ్యో రామ, నేనేం చెయ్యాలి? దీనికే ఎందుకు వదినా ఇంత కంగారు పడుతున్నారు? లేఖ ఉంది కదా, దాన్ని వెళ్లి 4 తగిలించి రాముకి నిజం చెప్తే నీ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీసేస్తానని గట్టిగా బుద్ధి చెప్పండి. ఈ ఆలోచన బాగానే ఉంది సీత. ఇక సురేఖ ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా వెళ్లి సీత చెప్పినట్టుగా లేఖను కొట్టి నిజం చెప్తే చస్తావని వార్నింగ్ ఇస్తుంది. ఇక తన బిడ్డను కాపాడుకోవాలని సరే అంటుంది లేఖ. అలా కొంత సమయం తర్వాత ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. సీత కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? నేను రాముని. చెప్పండి అల్లుడు గారు. నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు. లేఖకు ఫోన్ ఇవ్వండి. అప్పుడే సురేఖ వచ్చి, ఎవరు సీత? రాము చేశాడో దినా, లేఖతో మాట్లాడాలంట. ఏంటి, రామునా? ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. చెప్పు రాము, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? వద్దామని అనుకున్నా అమ్మా, కానీ నాకు ఒక అర్జెంట్ పని పడింది. ఖచ్చితంగా వెళ్ళాలి. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తెలీదు. ఇంకా 3 నెలలు పడుతుందని చెప్పడం కోసం అని కాల్ చేశాను. నేను ఇవాళ వస్తాను అని లేఖ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లేఖకి ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. అయ్యో బాబు, లేఖ ఇప్పుడే పడుకుందిరా. నేను తనకి చెప్తానులే. సరే అమ్మా, లేఖని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాము ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాంతో వాళ్ల సంతోషం రెట్టింపవుతుంది. పాపం, లేఖ గర్భవతి అని కనికరం లేకుండా లేఖను చాలా కష్టపెడుతుంటారు. ఇంటి పని, వంట పని, బయట పని, తోట పనంతా లేఖతోనే చేయిస్తారు. అలా 2 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు లేఖ, దేవుడా, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఎందుకని ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నావు? నేను నమ్మిన వారందరూ నన్ను కష్టపెడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేను, ఎక్కడికి వెళ్ళలేను. ఇంట్లో ఇంత బాధని భరిస్తూ ఉండలేను. నేను బ్రతికేది నా బిడ్డ కోసం మాత్రమే. నా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు స్వామి, నాకది చాలు. లేఖ తన బాధని దేవుడితో చెబుతుండగా సడన్ గా అక్కడికి రాము వస్తాడు. లేఖను చూసి ఆశ్చర్యపోతాడు. లేఖ పాత చీర కట్టుకుని చాలా నీరసంగా, పనిమనిషి కంటే దారుణ స్థితిలో ఉంటుంది. అది చూడగానే రాము గుండె పగిలిపోతుంది. వెంటనే లేఖ దగ్గరికి వెళ్లి, లేఖ, ఏమైంది లేఖ? నువ్విలా అసలేమైంది లేఖ? నాకేమవుతుందండి, నాకు ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను.
ఇంకా నా దగ్గర ఏ విషయాన్ని దాచాలి అని చూడకు. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. ఆ సీతనేనా నిన్నిలా చేసింది? ఉండు, వెంటనే వెళ్ళి ఆమె సంగతి చూస్తాను. ఇంకా నువ్వు ఎవరికీ భయపడకులేక నాకు నిజం చెప్పు. రాము అలా అడగ్గానే లేఖ తనలో ఉన్న బాధనంతా ఏడుస్తూ చెబుతుంది. అది వినగానే రాముకి పట్టలేనంత కోపం వస్తుంది. ఆ కోపంతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. అయ్యో ఏవండి, వెళ్ళకండి, ఆగండి. లేఖ ఎంత చెప్పినా రాము వినిపించుకోకుండా సురేఖ దగ్గరికి వెళ్తాడు. చిచి, మీరసలు మనుషులే కాదు. మీరు ఆడవాళ్ళైనా కూడా ఒక అమ్మాయిని ఇంత బాధ పెట్టారు. మీకసలు మనస్సాక్షి అనేదేమైనా ఉందా? ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మారిపోయావు? అసలు లేఖను కష్టపెట్టాలనే ఉద్దేశం మీకెలా వచ్చింది? మీరు మర్చిపోయారు, లేఖ అనే పేరు మీరు పెట్టారు. తననొక అమ్మలా చూసుకుంటాను అని మాట ఇచ్చారు. లేఖ మిమ్మల్ని, నన్ను, నాన్నని ఇంటికి ఎంత చక్కగా చూసుకుంది. ఇవేవీ నీకు గుర్తు రాలేదు కదా? చెప్పుడు మాటలు విని నువ్వు లేఖ గర్భవతిని చూడకుండా ఎన్ని బాధలు పెట్టావు. ఇక ఈవిడ సీతగారి విషయానికొస్తే తనొక పాము అని మళ్ళీ నిరూపించుకుంది. పాముకి పాలు పోసి పెంచిన పాము పామే అవుతుంది. ఇక మేమిక్కడ ఉండలేం. నేను లేక ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అది విన్న సురేఖ కళ్ళు తెరుచుకుంటాయి. చెప్పుడు మాటలు, చెడు స్నేహం చేశానని బాధపడుతుంది. సురేఖ కంటతడి పెట్టుకుని క్షమాపణ అడుగుతుంది. అమ్మా లేక, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇంట్లో నుండి వెళ్ళకండి లేక. నువ్వు చెబితే రాము వింటాడు. సీత చెప్పిన మాటలు నమ్మి నేను నిన్ను చాలా కష్టపెట్టాను. ఇప్పుడు నాకు నేను చేసిన తప్పేంటో తెలిసింది. మీరు కావాలని చెయ్యలేదత్తయ్య. ఆస్తిపై మక్కువతో అమ్మనే ఇలా చేయించింది. నేను అమ్మకి ఏ పాపం చేశానో తెలీదు. నన్ను కాని నా బిడ్డని కాని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నాకు ఆస్తేం వద్దు పిన్ని, మొత్తం నువ్వే తీసుకో. ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉన్నాను. నా సంతోషాన్ని దూరం చేయకండి, చాలు. లేక, నన్ను క్షమించు లేక. నువ్వు ఇంత మంచిదానివని తెలియదు. నీది చాలా గొప్ప మనసమ్మా. నేను చేసిన తప్పు నాకిప్పుడు అర్థమయ్యింది. ఇంక నేను ఆ తప్పు చేయను. నాకు ఆస్తి కూడా వద్దు. ఈ రోజు నుంచి నేను కష్టపడి పనిచేస్తాను. ఇక నేను మన ఊరికి వెళ్తాను. నన్ను క్షమిస్తావు కదా లేక? తప్పకుండా అమ్మా. మీరు నిజంగా మారితే నాకు అదే చాలు. ఏంటి లేక, నిన్ను కష్టపెట్టిన వాళ్ళని నువ్వింత తొందరగా క్షమిస్తావా? ఇలా అయితే నువ్వు మళ్ళీ మోసపోతావు. వాళ్ళు ఎంత తప్పు చేసినా మన కుటుంబంలో ఒకరు. అది కాక తప్పు చేశామని ఒప్పుకున్నారు. వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. దానికన్నా పెద్ద శిక్ష ఇంకెక్కడుంటుందండి? ఇలా లేఖ తన మంచితనంతో అందరి మనసు గెలుచుకుంటుంది. సీత తాను చేసిన తప్పు తెలుసుకుంది. కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుని శివయ్యకు సహాయపడుతుంది. ఇక లేఖారాము తమకు పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటుంటారు. సురేఖ ఇంటి పనులన్నీ చేస్తూ లేఖను చక్కగా చూసుకుంటుంది. ఎప్పటికైనా సీత లేఖకి ప్రమాదమని రాము తెలుసుకొని సీతని లేఖకి దూరంగా ఉంచుతాడు. 6 నెలలు గడుస్తాయి. కొన్ని రోజులకి లేఖకి పురటి నొప్పులు వస్తాయి. వెంటనే రాము లేఖని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. వారికి చక్కటి మగపిల్లాడు పుడతాడు. అది తెలుసుకున్న వాళ్ల కుటుంబమంతా చాలా ఆనందిస్తుంది. ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు.